నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల జాబితాను ఎలాంటి తప్పులు లేకుండా చేసేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని చేపట్టింది. సో ఇప్పుడు ఎస్ఐఆర్ ఎక్కడ చూసినా కూడా దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ 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 గురించి పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకు ఎస్ఐఆర్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది అంటే, వెస్ట్ బెంగాల్లో దాదాపుగా 90 లక్షల పైగా ఓట్లను తీసేశారు. బీహార్ ఎన్నికల్లో దాదాపుగా 65 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. అలాగే తమిళనాడు ఎన్నికల్లో 70 లక్షల ఓట్లు తొలగించారు. ఎందుకంటే ఈ ఓటర్ ఐడీలకు సంబంధించి ఎక్కడైనా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా సరే, ఎలాంటి తప్పులున్నా, ఎలాంటి లోపాలున్నా ఆ ఓట్లను రద్దు చేస్తూ తీసేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు మనం చూస్తే గనక, ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతా ఉంది. 25వ తేదీ నుంచి తెలంగాణలో కూడా స్టార్ట్ అవ్వబోతుంది. బూత్ స్థాయి అధికారులు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లు, బిఎల్ఓలు ఇంటికి వెళ్ళి ఓటర్ నమోదు, అలాగే మార్పుల చేర్పుల కోసం ఒక సర్వే చేస్తున్నారు. ఈ సర్వే కార్యక్రమం జూలై 14 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతా ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జూలై 21, 2026న ఓటర్ల ముసాయిదా జాబితా అయితే విడుదలవుతా ఉంది. అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరించిన తర్వాత తుది ఓటర్ జాబితా సెప్టెంబర్ 22, 2026న అధికారికంగా ప్రచురించబడుతుందన్నమాట. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తమ వివరాలను నేరుగా మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ ద్వారా సరిచేసుకునే వెసులుబాటు కూడా అధికారులు కల్పించారు. అయితే ఎన్నికల సంఘం సూచించిన అవసరమైన పత్రాల జాబితా మనం చూసినట్లయితే, అంటే ఇక్కడ అందరికీ డౌట్ రావచ్చు. మనం ప్రూఫ్ ఏమి ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మధ్యలో మెదులుతున్న ఒక పెద్ద ప్రశ్న. ఇది ఉంటేనే ఓటు ఉంటుందా? ఇది ఉండకపోతే ఓటు ఉండదా? అలాగే ఎందుకు ఇంత భయపడుతున్నారంటే, మనం పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే, ఒకవేళ ఓటు లేకపోతే, ఓటు కనుక ఈ యొక్క జాబితాలో లేకపోతే, ఎస్ఐఆర్‌లో లేకపోతే రేషన్ కట్, పెన్షన్ కట్ అనే నినాదాన్ని ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అయితే వీళ్ళు కొంతమేర ఇక్కడ ఏం చేస్తున్నారంటే, సిటిజన్‌షిప్ కూడా దీనికి వర్తిస్తుందా అనేది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యమైన కొన్ని 12 రకాల పత్రాలు, అంటే ఏదైతే గుర్తింపు కార్డులు ఉన్నాయో, ఈ 12 రకాల గుర్తింపు కార్డులు ఉంటే గనక మీ ఓటు నమోదు చేసుకోవచ్చు. అయితే ఇందులో ప్రధానమైన అంటే కార్డ్స్ గాని, పత్రాలు గాని, ప్రూఫ్స్ గాని ఏమి ఇవ్వాలి అనేది అందరికీ డౌట్ అనమాట. ఒక 12 రకాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఇప్పుడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే పిఎస్యులో ఉద్యోగి లేదా పెన్షనర్‌కు జారీ చేసిన గుర్తింపు కార్డ్ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఏదైనా ఉంటే దాన్ని చూపించొచ్చు. అది మొదటిది. అయితే రెండవది 1/7/1987కు ముందు ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, ఎల్ఐసి, పిఎస్యుల ద్వారా జారీ చేసిన గుర్తింపు కార్డుకు సంబంధించి ఏదైతే పత్రాలు ఉన్నాయో అవి ఏవైనా సరే దీనికి వర్తిస్తాయన్నమాట. సో ఇక్కడ మూడవది జనన సర్టిఫికేట్, అంటే బర్త్ సర్టిఫికేట్ అనమాట. ఇక నాలుగవది వచ్చేసి పాస్పోర్ట్. ఇక ఐదవది వచ్చేసి గుర్తింపు పొందిన బోర్డులు, విశ్వవిద్యాలయాలు జారీ చేసిన విద్యార్థుల సర్టిఫికేట్లు అనమాట. ఇక్కడ 10th క్లాస్, ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ లేదా యూనివర్సిటీలో చదువుకుంటే ఆ సర్టిఫికేట్లు అయినా కూడా దీంట్లో ఉపయోగపడతాయి. ఇక్కడ ముఖ్యంగా ఆరోజు చూసుకున్నట్టయితే శాశ్వత నివాస సర్టిఫికేట్, ఏడవది అడవి హక్కుల సర్టిఫికేట్ అనమాట. ఇక ఎనిమిదవది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర కుల ధృవీకరణ పత్రం, దీన్నే మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం. సో ఏదైనా సరే ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏది ఉన్నా సరే వర్తించబడుతుంది. ఇక తొమ్మిదవది జాతీయ పౌరుల రిజిస్టర్, అంటే అందుబాటులో ఉన్న చోట్ల అనమాట. దీన్ని ఎస్పెషల్లీ చెప్పాలంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అనమాట. పదవది రాష్ట్ర, స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్ అనమాట. సో ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి అది కూడా. అలాగే 11వది ప్రభుత్వం జారీ చేసిన భూమి, ఇంటి కేటాయింపు పత్రం. చివరిది మనందరికీ అందుబాటులో ఉండేది ఆధార్ అనమాట. సో ఈ ఆధార్ కార్డు. ఈ 12 ఏవైతే పత్రాలు ఉన్నాయో వీటిలో ఏ ఒక్కటి ఉన్నా సరే మీరు మీ ఓటుని మీరు నిలుపుకోవచ్చు. సో ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా అనేది కాకపోతే పక్కన పెడితే, ఏదో ఒకటి ఖచ్చితంగా ఒక ప్రూఫ్ అనేది ఉండాలి. అది ఐడెంటిటీ, గవర్నమెంట్ చేత గుర్తింపు పొందిన ఐడి కార్డ్ అయి ఉండాలన్నమాట. సో తప్పనిసరిగా ఎస్ఐఆర్ ఏదైతే జరుగుతుందో ఆ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మీ దగ్గరికి బిఎల్ఓలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా, ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా, బిఎల్ఓలు ఎన్యూమిరేటర్లు వస్తారు. సో అదే సమయంలో మీకు 2 అప్లికేషన్లు ఇస్తారన్నమాట. మొదటి అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అది అధికారులు తీసుకెళ్తారు. రెండో అప్లికేషన్ ఫిల్ చేసి అది మన దగ్గర పెట్టుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఇందులో పార్టిసిపేట్ చేసి, ఎన్యూమిరేటర్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళతో కానీ, లేదంటే మీ బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానీ ప్రత్యేకంగా మీ యొక్క ఏదైతే ఎస్ఐఆర్కి సంబంధించిన సమాచారం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఫిల్ చేసి మీ ఓటు హక్కునైతే ఖచ్చితంగా కాపాడుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రభ కోరుకుంటుంది.